లోక సూత్రాలను లేదంటే ఆ లోక నియమాలను అధిగమించి జీవించడానికి దేవుడు ఆత్మీయ నియమాలు ఇచ్చాడంట. ఆమేన్. అంటే ఆత్మీయ సూత్రాలు అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుని వాగ్దానాల్లో మనం నడవగలం. ఉదాహరణకు మనకు విశ్వాస సూత్రము లేదంటే విశ్వాస నియమం ఇచ్చాడు. ఏదైనా పెద్ద కొండ లేదంటే కష్టము మీ ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు ఆ కష్టముతో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం కాదు. కొండను చూసినప్పుడు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడడం కాదు. దేవుడు నీకు అధికారము ఇచ్చాడు. సో చాలా మంది కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు? ఆ సూత్రములో నడవట్లేదు. దేవునితో మాట్లాడుతున్నారు, మర్చిపోతున్నారు కొండతో మాట్లాడాలన్న సూత్రంలో ఉన్నాము అని. ఇంకొక సూత్రం ఉంచాడు. ఏంటి? ఎవరైతే హెచ్చింపబడాలనుకుంటున్నారో వారు తమ్మును తాము తగ్గించుకోవాలి. సో పైకి వెళ్ళాలి అంటే దేవుని రాజ్యంలో సూత్రం ఏంటి? కిందికి వెళ్ళాలి ఫస్ట్. అందుకే ఆయన రాజుల రాజై ఉండి కూడా ఏం చేశాడంట? శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం.